అనన్య వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ అనన్య దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వామిటింగ్స్ అయ్యాయి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏం తిన్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఈ షీట్లో ఉండాల్సిన టాబ్లెట్స్ ఏమయ్యాయి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. నేనే ఆ టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. టాబ్లెట్స్ అన్నీ నువ్వేసుకోవడం ఏంటమ్మా, ఎందుకు వేసుకున్నావు అని చెప్పి లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది. టాబ్లెట్స్ వేసుకుంటే నేను డాక్టర్ని అవుతాను అని అనన్య చెప్తూ ఉంటుంది. టాబ్లెట్స్ వేసుకుంటే డాక్టర్ అవుతావని నీకెవరు చెప్పారు అని చెప్పి లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది. టీచర్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. మీ టీచర్ ఎవరు అని లీలావతి అడుగుతూ ఉంటే శరణ్యే మా టీచర్ అని చెప్పి అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా శరణ్య కావాలనే అనన్యతో టాబ్లెట్స్ మింగిచ్చినట్టు అనుమానంగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు. పెద్దమ్మ, ఇందాక నువ్వే అక్క టాబ్లెట్స్ వేసుకోవట్లేదని చెప్పావు కదా, టాబ్లెట్స్ వేసుకుంటుందని అలా చెప్పాను అంతే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అంటే నీ ఉద్దేశం ఏందమ్మి, నా కూతుర్ని చంపాలనే కదా అని కాంచన అడుగుతూ ఉంటుంది. అది కాదు పెద్దమ్మ, నా ఉద్దేశం అది కాదు అని శరణ్య చెప్తూ ఉంటే ఇక చాలు ఆపు అని చెప్పి లీలావతి శరణ్యపై కోప్పడుతుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి వస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు. మరి అనన్య శరణ్యను కావాలనే బుక్ చేసింది కదా, ఆనంద భైరవి శరణ్యను ఎలా కాపాడనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.